హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే యాజ్ ఎ డిజైనర్గా నువ్వు నీ క్లయింట్స్ని, నీ మేనేజర్ని అండ్ నీ హై పొజిషన్లో ఉన్న అందరినీ సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. దానికి నువ్వు చేయాల్సిందల్లా చాలా ఉంటాయి, చాలా పాయింట్స్ ఉంటాయి. ముందు ఏంటంటే నువ్వు రిక్వైర్మెంట్ తీసుకునేటప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ డిజైన్ చేసే ముందు రిక్వైర్మెంట్ ఇస్తారు వాళ్ళు, మీ మేనేజర్ కానీ మీ క్లయింట్ కానీ. అప్పుడు రిక్వైర్మెంట్ తీసుకునేటప్పుడే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వ్యాలిడ్ డౌట్స్ అడగాలి. రిక్వైర్మెంట్ అనేది పక్కాగా తీసుకోవాలి. ఆ రిక్వైర్మెంట్ అయిపోగానే నువ్వు రీసెర్చ్ చేసి వైర్ ఫ్రేమ్స్ చేసేస్తావు. అది నీ జాబ్. అది వైర్ ఫ్రేమ్స్ తర్వాత నువ్వు డిజైన్స్ చేస్తావు కదా. ఏ డిజైన్స్ అయినా, మొబైల్ అయినా, వెబ్ అయినా, ఏదైనా లోగోలు అయినా, ఏదైనా డిజైన్ రిలేటెడ్ ఏ టాస్క్ అయినా చేసినప్పుడు ఒక 2-3 ఆప్షన్స్ వాళ్ళకి ఇచ్చినాం అనుకో, దే విల్ బి హ్యాపీ. సపోజ్ ఇక్కడ ఇది ఒక మొబైల్ అప్లికేషన్ ఉంది. ఈ మొబైల్ అప్లికేషన్ని మనం ఇలా డిజైన్ చేసుకున్నాం. ఒకటేమో పింక్ రెడ్, ఒకటేమో బ్లూ అండ్ ఒకటి గ్రీన్. ఈ పింక్ రెడ్ అనేది వ్యూ ఇలా ఉంటుందని మనం చూపించాలి క్లయింట్కి కానీ మేనేజర్కి కానీ. ఇది పింక్ రెడ్. నెక్స్ట్ ఇది గ్రీన్. గ్రీన్లో ఇలా ఉంటుంది మన డిజైన్స్ అనేది చూపించాలి. అండ్ నెక్స్ట్ బ్లూ. ఈ బ్లూలో ఇలా ఉంటాయి మన డిజైన్స్ అని ఇలా మనము క్లయింట్కి కానీ మేనేజర్కి కానీ చూపిస్తే వాళ్ళు సాటిస్ఫై అవుతారు. ఒక్కొక్కసారి ఇలా చూపించడం వల్ల కూడా వాళ్ళు సాటిస్ఫై అవ్వరు. దానికి మనం చాలా పేషెన్స్ తోటి మళ్ళీ రీవర్క్ స్టార్ట్ చేయాలి. మొత్తం మళ్ళీ ఇదంతా పక్కన పెట్టేసి ఫ్రెష్గా కొత్తగా ఏదైనా మళ్ళా R&D చేసి కొత్తగా బ్రౌజ్ చేసి ఆర్ మీ ఎగ్జాక్ట్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని వాళ్ళతో డీటెయిల్డ్గా మాట్లాడి నువ్వు మళ్ళీ R&D అండ్ రీసెర్చ్ చేసి మళ్ళీ కొత్తగా డిజైన్స్ చేయాల్సి ఉంటుంది. అలా అని నువ్వు నీ పర్సనల్ ప్రాబ్లమ్స్ని క్లయింట్స్తో అస్సలు షేర్ చేసుకోవద్దు. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, హానెస్ట్గా వర్క్ చేయాలి. నీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇంట్లో చెప్పుకో, అక్కడ కాకమ్మ కథలు ఏం చెప్పొద్దు. జస్ట్ బీ హానెస్ట్గా నీ వర్క్ అనేది పక్క ప్లాన్ తోటి ఇన్ టైంలో చేయాలి. మెయిన్గా ఫ్రెండ్లీ నేచర్ ఉండాలి క్లయింట్స్తో కానీ మీ మేనేజర్స్తో కానీ. అట్ ద సేమ్ టైం నువ్వు హానెస్ట్ పర్సన్ అని వాళ్ళు నమ్మాలి. అలా అంటే నువ్వు కాకమ్మ కథలు చెప్పి ఏదో నమ్మిస్తే ఎవరు నమ్మే పొజిషన్లో ఇప్పుడు లేరు. ఎప్పుడైతే నీ వర్క్, నీ కమిట్మెంటు, నువ్వు చేసే వర్క్ బట్టి వాళ్ళు నిన్ను నమ్ముతారు. మాటలతోటి వాళ్ళు నమ్మరు, నువ్వు వర్క్ని చూసి వాళ్ళు నమ్ముతారు. సో ఏదైనా వర్క్ చేసినప్పుడు అన్నీ ఉండాలి. ఏదో డిజైన్ చేయగానే అయిపోదు, ప్రతిదీ కౌంట్లోకి వస్తుంది. నువ్వు డిజైన్ చేసే ముందు ఫస్ట్ క్లయింట్ నుంచి రిక్వైర్మెంట్ తీసుకోవాలి. ఏదైనా డౌట్స్ ఉంటే అడగాలి. పక్కాగా రిక్వైర్మెంట్ తీసుకున్నాక డిజైన్స్ చేయాలి. డిజైన్స్ని ఒక 2-3 వేరియేషన్స్లో ఇవ్వాలి. అలా వాళ్ళకి నచ్చకుంటే మళ్ళీ రీడిజైన్ చేయాలి. వాళ్ళకి అడగాలి, ఎక్కడ నేను మిస్ అవుతున్నా, మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారని మళ్ళీ అడిగి మళ్ళీ చేస్తే మీకు మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది క్లయింట్ నుంచి కానీ మేనేజర్స్ నుంచి కానీ. దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఫర్ దిస్ వీడియో. లైఫ్ is short, enjoy your moment, be honest, never give up. Thank you.